హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు. డిసెంబర్ జనవరి వస్తే చాలండి, సూపర్గా ఉంటుంది. ఆ హడావడి, ఆ సెలబ్రేషన్స్, ఓ పక్కనేమో క్రిస్మస్ సెలబ్రేషన్స్, పక్కన పొంగల్ సెలబ్రేషన్స్. ప్రతి ఒక్కరింట్లో హడావడిగా ఉంటుంది కదా. అందుకే మీకోసం రవ్వ లడ్డుతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. రవ్వ లడ్డులు మాకు తెలుసులే అని అలా వెళ్ళిపోకండి, జర చూసి వెళ్ళరాదే. ఈ రవ్వ లడ్డూలకి కాసంత ఉప్మా నొక్క తీసుకోవాలి. ఉప్మా నొక్క అంటే అదేనండి, సూజీ రవ్వ అంటారు కదా, అదే. దాన్ని ఒక ప్యాన్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై చేయాలంటే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలండి. నాకైతే వచ్చింది, తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. అదే ప్యాన్లో కొబ్బరికాయ తీసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి. పచ్చితనం పోయేంత వరకు చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కొబ్బరికాయను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది నేను మీడియం సైజులో ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. నేను తీసుకున్న నూకకి మరి మీ ఇష్టం, మీరు ఎంత తీసుకుంటారో. ఈ రెండు కలిపి ఒక బౌల్లో వేసుకోవాలి. వేపిన నూక అలాగే మనం ఫ్రై చేసుకున్న కొబ్బరికాయ, ఈ రెండు ఒక బౌల్లో వేసుకుని ఒక స్పూన్ యాలక్కాయల పొడి, షుగర్ స్వీట్నెస్కి తగినట్టుగా వేసుకున్న. కొలతల్లో చూసుకోవాలంటే నూక ఎంత వేసుకున్నామో షుగర్ కూడా అంతే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి, కాసుకుని పెట్టుకుని ఉన్న నెయ్యిని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలియపెట్టండి. దీన్ని ఉండలు లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఈ గరిటె పెట్టి మనం తిప్పే కంటే దీని పక్కన పడేసి మన చేత్తో పట్టుకుని బాగా దానికి మనకి సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా చేత్తో కలుపుకున్నారనుకోండి, మనకు అదో సాటిస్ఫాక్షను. ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని నెయ్యి పడితే కొంచెం వేసుకోవాలండి, లేదంటే అవసరం లేదు. మన చేత్తో ఇలా నొక్కుకుంటే గట్టిగా లడ్డు అయ్యేలాగా మనకు తెలియాలి. ఈ విధంగా అనమాట, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం పాలు వేసుకోవాలండి. కొంచెం కమ్మదనం వచ్చి లడ్డు మనకి దగ్గరగా చేరడానికి, లడ్డు అవ్వడానికి కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా వేసుకోకూడదండి. నేను చూపించాను కదా, ఆ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. బాగా కలుపుకొని ఇందులో మనం రెడీగా వేపుకొని ఉంచుకున్న కిస్మిస్ అలాగే జీడిపప్పులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. పాలు మాత్రం ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ లడ్డూలు ఎక్కువ రోజు నిలవ ఉండవు, పాడైపోతాయి. నేను చూపించిన పాలు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. బాగా కలిపేసుకొని ఇంక మనం లడ్డూలు చేయడం స్టార్ట్ చేసేసుకోవడం. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చేతిలో ముద్దలా తీసుకొని దాన్ని అటు ఇటు నలుపుకుంటూ దాన్ని నొక్కుకుంటూ ఏదో విధంగా దాన్ని లడ్డూలో చేసి పడేయడమేనండి. ఇంకో చూసారా, అటు నొక్కి ఇటు నొక్కి లాస్ట్కి ఎలాగో లడ్డు అయిపోయింది. ఇది ఈ విధంగా అన్ని లడ్డూలు చేసేసుకోవడమేనండి. లడ్డు అవ్వట్లేదని మాత్రం నెయ్యి కానీ పాలు కానీ వేసారు, బాగో మరి లడ్డూలు. నేను చూపించిన క్వాంటిటీలో మాత్రం వేసుకుంటే సరిపోతున్నాయండి. మీకు ఎన్ని రోజులైనా రవ్వ లడ్డూలు పాడైపోవు. మంచిగా కనీసం 1 మంత్ అయినా సరే మీకు అవి నిల్వ ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే. చూసారా కదా, మరి ఈ లడ్డూలన్నీ ఇలాగే చేసేసుకొని చక్కగా స్టోర్ చేసేసుకొని చెప్తాను మరి. రవ్వ లడ్డూలు అయిపోయినాయండి. మీకోసం చూసారా ఎంత బాగా వచ్చినాయో రవ్వ లడ్డూలు. ఇవి మీకోసం అండి. ఇంకెందుకండి, బాగున్నాయి కదా, నచ్చినాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రైల్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇదిగో కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అదే చేతితో ఒక షేరు, ఒక లైక్ కూడా వేసుకోండి. మమ్మల్ని మర్చిపోకండి, గుర్తు చేసుకోండి. క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ క్రిస్మస్.